అనుకున్న రాహుల్ గాంధీ దిష్టి బొమ్మ గాలబెట్టాలని చెప్పేసి ఇక్కడ నిరుద్యోగులు వచ్చారు. ఎందుకంటే రాహుల్ గాంధీ నీకు కనీసం సిగ్గు శరం లేదా? ఆ రోజు ఇక్కడ ప్రామిస్ చేసినావు కదా, నీ ప్రభుత్వమే కదా, నీ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ అధికారం ఉన్నది, ఎందుకు స్పందించట్లేదు? మా నిరుద్యోగ సమస్యల మీద ఆయన దిష్టి బొమ్మ గాలబెట్టికి వస్తే ఇంత దారుణం, పోలీసులు దిష్టి బొమ్మను దొంగతనం చేసుకోబోతున్నారు. ఇక్కడ ఇంతకన్నా అన్యాయం ఏమైనా ఉంటుందా అన్న? గింత అన్యాయమా? పోలీసులు ప్రజల కోసం ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మా పైన దాడులు చేస్తారు. మేము శాంతియుతంగా దిష్టిబొమ్మ గాలబెడతాం, దాన్ని గుంజుకోబోతారు. నిన్న మీరు ఆ బల్మూర్ వెంకట్ గారు ఉన్నాడు కదా, వాడు నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ గాలబెట్టినప్పుడు మీరు అంత ఏడవైరు. డీజీపీ గారు మీరు ఇది వినాలే. నేను డీజీపీ గారిని అడుగుతున్నా, మీరు ప్రజల కోసం పనిచేస్తున్నారా, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నారా? ఈ ప్రభుత్వాలు శాశ్వతం కాదు, ప్రభుత్వాలు పోతాయి వస్తాయి, ప్రజా హక్కులు ప్రజలు ముఖ్యం, ఇది మర్చిపోవద్దని చెప్పేసి నేను ఈ సందర్భంగా పోలీస్ యంత్రాంగాన్ని హెచ్చరిస్తా ఉన్నా. అయ్యా దయచేసి విద్యార్థి నిరుద్యోగ ఉద్యమాన్ని మీరు ద్రోహం చేయకండి. దిష్టిబొమ్మ దొంగతనం చేసిరానా? దిష్టిబొమ్మ పోలీసులు దొంగల్ని కాపాడాలి, వాళ్ళే దొంగతనం చేస్తే ఇదేమైనా సమాజమేనా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నామన్నా. థ్యాంక్ యూ. రాహుల్ గాంధీ దీనికి పూర్తి బాధ్యత వహించాలి. మెగా డిఎస్సిని ఇంతవరకు కూడా ప్రకటించలేదు. దీనికి పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి. ఏదైతే ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తా అని చెప్పేసి ఎన్నికలలో 100 రోజులలో ఇచ్చినటువంటి హామీని ఇప్పటి వరకు కూడా అమలు చేయలేడు. అందుకే రేవంత్ రెడ్డికి రాబోయే రోజులలో ఈ చెప్పుతోటే బుద్ధి చెప్తాం. రేవంత్ రెడ్డి ఖబర్దార్. రేవంత్ రెడ్డి, నువ్వు మెగా డిఎస్సిని ప్రకటించకపోతే, ఉద్యోగ క్యాలెండర్ని ప్రకటించకపోతే నీ పైన ఉద్యమ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం. రేవంత్ రెడ్డి ఏదైతే 100 రోజులలో చేస్తా అని చెప్పి హామీ ఇచ్చిండో, జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా అని చెప్పిండో, ఇప్పటి వరకు కూడా ఒక్క జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేడు. రేవంత్ రెడ్డి విడుదల చేయకపోతే ఆయన పైన ఉద్యమ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.